కేసీఆర్ కేటీఆర్ మధ్య అభిప్రాయ భేదాలట. కవిత విషయం చర్చించే సమయంలో ఆమె పైన చర్యలు తీసుకోవాల్సిందే అని కేటీఆర్ పట్టు. ఎమ్మెల్సీ విషయం తనకు వదిలేయాలన్న కేసీఆర్ మిగతా పనులు చూసుకోవాలని స్పష్టీకరణ. అసంతృప్తికి లోనైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ విషయం నేను గంట క్రితమే చెప్పిన కదా, జరిగింది ఇదే అని. దిశ వాళ్ళు రాశారు, ఎవరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పోయి కేసీఆర్ని కలిసిరట. బనకశర్ల మీద పెద్ద చర్చ జరిగిందని ఏదో రాసిరు. బనకశర్ల లేదు, బొందలేదు, ఏం లేదు, ఇలా ఫ్యామిలీ గొడవ. ఇప్పుడు కేటీఆర్కు ఉన్నది ఏంటంటే కవితని పార్టీ నుంచి తీసి అవతల పడేయాలి, గంతే. కవిత ఎదురు చూస్తుంది, పంపురు బిడ్డ నేను చూస్తా మీ సంగతి ఏందో, కేటీఆర్ నీ సంగతి నాకు తెలియదా అని కవిత ఎదురు చూస్తుంది. ఆమె హరీష్ ఎదురు చూస్తున్నాడు, మీ ఇద్దరు అనుకోరి, మీ ఇద్దరిలో నేను నాదే ఈ పార్టీ అని ఆయన లెక్క ఆయనది. సైలెంట్గా ఆయన ఉన్నాడు. బీఆర్ఎస్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు క్యాడర్లో ఉన్న అభిప్రాయ భేదాలు ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం వరకు పోయినాయి. ఆమె విషయం పైన కేసీఆర్ కేటీఆర్ చర్చించిన సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని విషయాలు ప్రస్తావించినట్టుగా తెలిసింది. పార్టీ విధానాలకు నిర్ణయాలకు వ్యతిరేకంగా కవిత స్పందిస్తున్నారు. ఆమె పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పట్టుబట్టినట్టు సమాచారం. లేదంటే పార్టీలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని కేసీఆర్కు వివరించినట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కవిత స్పందించే విధానంతో బీఆర్ఎస్ నాయకులు క్యాడర్కు ఇబ్బందులు వస్తున్నాయి. వారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే విషయాన్ని కేసీఆర్ ముందు కేటీఆర్ పెట్టిండట. ఇప్పుడు ఆమె చాలా అంశాలని ప్రస్తావించింది. ఇదొక్కటే కాదు, ఆమె ప్రస్తావించిన అంశాల్లో ఇప్పుడు బీసీలకు సంబంధించిన అంశంలో సామాజిక న్యాయం జరగలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదన్నది ఒక స్టేట్మెంటు. రైతు బంధు పెద్దోళ్ళకు వచ్చింది, పేద రైతులకు రాలేదన్నది రెండో స్టేట్మెంటు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ మీద గ్రీకు వీరుడు, లీక్ వీరుడు, తండ్రికి నోటీసులు ఇస్తే కనీసం మాట్లాడలేదు, ఇట్లా రకరకాలుగా ఆయన టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇంకా చాలా అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే ట్యాపింగ్ జరిగింది అని ఒప్పుకున్నది. మాకు సంబంధించిన 4 వ్యక్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసిరు, మా నాయన బోలాశంకరుడు, కానీ కిందున్నోళ్ళే చేసిరు. మొత్తం కిందున్నోళ్ళు అంటే ఎవరికి? కొడుకే కదా, అన్నే కదా. సో దీంతో కేటీఆర్కి తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది, ఎక్కడ మాట్లాడలేకపోతున్నాడు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తొలి విడత పాదయాత్రనా ఇది? ఏంది ఇది? ఇంతకుముందు చూసింది ఏంది? ఇగో ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టుగా సమాచారం. ఇతరులకు సమాధానం చెప్పుకోవడం పార్టీ క్యాడర్కి ఇబ్బందిగా మారిందని చెప్పిండట. బీసీ ఆర్డినెన్స్ విషయంలో ఇది చాలా కీలకం. ఎందుకంటే బీసీ ఆర్డినెన్స్ విషయంలో రేవంత్ రెడ్డి తెచ్చిన ఆర్డినెన్స్ మా వల్లే వచ్చింది, మా పోరాటం వల్లే వచ్చిందనేమో కవిత బుక్కగులాలు చల్లుకుంటుంది. కేటీఆర్ ఏమో వాళ్ళ మిగతా నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి ఇది చిత్తు కాగితం, ఇది పనికిరాదు అని ఆయన. మళ్ళీ కవిత ఏడుంది, అదే పార్టీలో ఉంది. కేటీఆర్ అదే పార్టీలో ఉంది. మరి ఇంత ఫ్యామిలీలోనే ఇంత 2 రకాల అభిప్రాయాలు ఉంటే ఎట్లా అని కేటీఆర్ చాలా సీరియస్గా తండ్రి ముందు పెట్టిండట. కేసీఆర్ ఏమన్నాడట, నేను చూసుకుంటానట. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన గులాబీ బాస్ కవిత విషయం తనకు వదిలేసి మిగతా విషయాలు చూసుకోవాలని సూచించిండు. ఇదే విషయాలను పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో కేటీఆర్ చెప్పినట్టుగా తెలిసింది. అంతేకాకుండా పార్టీ అధినేత మాటలతో కేటీఆర్ కాస్త అసంతృప్తికి లోనయ్యారు. ఏప్రిల్లో పార్టీ రజతోత్సవ సభ జరిగిన నాటి నుంచి బీఆర్ఎస్లో వరుసగా జరుగుతున్న పరిణామాలు, ఆ తర్వాత కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ కావడం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందంటూ ప్రచారం జరగడం, దీంతో పాటు కొంతకాలంగా కవిత ఎపిసోడ్ సైతం ఇటు బీఆర్ఎస్తో పాటు అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కవిత ఇష్యూను తాను చూసుకుంటానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమని పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతున్నది. ఇక వీళ్ళది నడుస్తూనే ఉంటుంది. ఇప్పట్లో ఇది ముగిసే అవకాశం లేదు. పార్టీ పని గోవిందమంగళం. నెక్స్ట్,